మాధవ్ నగర్ చేసే బాధ్యత మా పైన ఉంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 56 ఉప ముఖ్యమంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏకి అవునండి. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఒక హబ్ మరియు స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. వీటిలో 5 జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో ఆర్ఓ ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రశ్న బికి జిల్లాల వారీగా ఆర్ఓ ప్లాంట్ల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి. 5 జిల్లాలు అంటే శ్రీకాకుళం, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. వీటిలో 25 మదర్ ప్లాంట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు 20 నిర్వీర్యమైపోయాయి. పై జిల్లాల్లో 878 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు నెలకొల్పడమైనది. వీటిలో 215 రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లు పనిచేసే స్థితిలో ఉన్నాయి మరియు 663 నిర్వీర్యమైపోయాయి. ప్రశ్న సికి నిర్వీర్యమైపోయిన ప్లాంట్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 3 జిల్లాలు అంటే చిత్తూరు, ఏపీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు నుండి 5 ప్లాంట్ల పునరుద్ధరణకు అంచనాలు అందాయి మరియు మిగిలిన 2 జిల్లాలంటే శ్రీకాకుళం మరియు నంద్యాల పునరుద్ధరణకు అంచనాలు తయారవుతున్నాయి. ప్రతిపాదనలు పరిశీలించి నిర్వీర్యమైపోయిన అన్ని ప్లాంట్లని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం. 6 మెంబర్స్ మా సిగ్నేచర్స్ ఉన్నాయి. మీరు వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒకేసారి సమాధానం చెప్తామండి. ఈచ్ వన్ రైలు కాకుండా. సరే సార్. సురేష్ గారు, కాకర్ల సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను వారు ఇచ్చిన సమాధానానికి. అధ్యక్ష, నాకు ఒక్క నిమిషం మీరు ఎక్కువ ఇవ్వాలి అధ్యక్ష. ఈసారి ఇది ఉదయగిరి నియోజకవర్గంలో 30,000 కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా 8 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క మదర్ ప్లాంట్, అలాగే ఒక మండలానికి 22 నుంచి 25 డిస్పెన్సర్ ఆర్డీయూస్ బిల్డ్ చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క మండలానికి 4-5 వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక 10,000 లీటర్లు గంటకి 10,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే మదర్ ప్లాంట్లు ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 మండలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ దాదాపుగా 1.5 year వర్క్ చేసింది. తర్వాత మిగతా 7 మండలాలు కానీ మళ్ళీ ఈ 8వ మండలం కానీ మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు. ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉదయగిరి నియోజకవర్గం మీద కొద్దిగా దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది సార్. అదొక్కసారి మీరు అడ్రస్ చేయండి. అలాగే జల్ జీవన్ మిషన్ కింద రాబోయే రోజుల్లో సమస్యల నీళ్లు ప్రతి ఇంటికి తెచ్చుకోవాలని కలగా ఉంది. అది వచ్చేంత వరకు అది టైం పడుతుంది కాబట్టి దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 30,000 కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తమ ద్వారా. థ్యాంక్ యూ సార్. స్పీకర్ సార్. సార్, ఈ ఆర్ఓ ప్లాంట్లు చాలా ప్రజలకు ఉపయోగం. ముఖ్యంగా పేద ప్రజలు మనకు తెలుసు ఒక కూలి రోజుకి 300 రూపాయలు కూడా సంపాదించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో వాటర్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా